అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు, అయ్యా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు, ఏం కమిషన్ మిమ్మల్ని పిలిస్తే మీరేమన్నా పైనుంచి దిగొచ్చిన దేవుళ్ళ? తప్పు చేశారు కాబట్టి, తప్పు రుజువు కాబోతుంది కాబట్టి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు భుజాలు తడుముకుంటున్నారు. తప్పు ముమ్మాటిగా చేశారు. మీరు నిజంగా నిస్వార్థ పరులైతే మీరు ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా మీద ముసలి కన్నీరు ఇప్పుడు కారుస్తున్నారు. ఏదైతే ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తే జలయజ్ఞంలో భాగంగా గ్రావిటీతో శ్రీశైలం నీరు ఈ పోరేడు ప్రాంతమైన నల్లగొండ ప్రాంతం సస్యశ్యామలం అవే ప్రాజెక్టుని ఏనాడైనా మీ 10 సంవత్సరాలలో ఆనాటి దళిత తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలని కనీస విజ్ఞత జ్ఞానమైనా మీకు వచ్చిందా? ఈనాడు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఈనాడు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. ఈ నల్లగొండ ప్రాంతం పోరాడు ప్రాంతమే కాదు, మూసి పరివాహక ప్రాంతంతో ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నిజంగా మీరు గ్రహించి ఉంటే ఆ ఎస్ఎల్బిసి టర్నల్ ని మీరెందుకు పూర్తి చేయలేదు? మీరెందుకు పూర్తి చేయలేదంటే కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు మొదలు పెడితే 1,00,000 కోట్లు దోపిడీ చేయొచ్చు. పాత ప్రాజెక్టు మొదలు పెడితే మనకి కమిషన్లు రావని కేవలం ఆ స్వార్థంతోనే మీరు ఎస్ఎల్బిసిని టర్నల్ ని పూర్తి చేయలేదన్నది నగ్న సత్యం అన్నది మీకు కూడా తెలుసు.